గురువుగారు, స్వామివారి అంశతో జన్మించినటువంటి ఎంతోమంది వాగ్గేయకారులు, భక్తులు కోకొల్లలుగా ఉన్నారు. కానీ వారిలో స్వామివారికి వారి యొక్క జీవితాన్నే అంకితం చేసినటువంటి పరమ భక్తుల జీవితాల గురించి కొంతమంది గురించి మాకు చెప్తారా? వాగ్గేయకారులు కలియుగములో భగవంతుని ఒక పెద్ద పూజ అన్నట్టయితే యజ్ఞము చేయకున్నా, మహాభిషేకాలు అర్చనలు చేయకున్నా, స్వామిని మంచి వేదోక్త శబ్దములు, పురాణోక్త శబ్దములచే అతని మహిమను చక్కటి పదములచే సంగీత నేపథ్యములో స్వామి ఎదుట దాన్ని ఆలాపిస్తే స్వామి చాలా సంతోషపడతాడు. వేణుగాన విలోల అంటారు వెంకటేశ్వర స్వామి. గానప్రియ అని ఇంకో చోట అంటారు. సంగీత ప్రియ అంటారు. స్వామికి సంగీతం అంటే ఇష్టం. సంగీతం ఎక్కడుంది? సామవేదంలో ఉంది. ఆ సామగాన విలోల అంటాం. ఆ గానం అంటే స్వామికి చాలా సంతోషం అవుతుంది. అలాంటి గాన రూపంగా స్వామి మహిమ ఏ భారత భాగవతంలో చెప్పబడిందో ఆ మహిమను తమ శబ్దములచే దాన్ని నిర్మించి స్వామి ఎదుట పాడి వారు సమర్పించారు. శ్రీమంతులు, డబ్బు ఉన్నవాడు తెచ్చి స్వామికి హుండీలో బంగారు నగలు ధనం వేస్తే, ఈ వాగ్గేయకారులు తపోధనులు, వేరే ధనం లేదు. ప్రతినిత్యము వారు స్వామి పైన ఒక్కొక్క సంకీర్తన చేసి ఆ సంకీర్తనం అనే రత్నములను స్వామి పాదాలకు సమర్పించి వెళ్ళారు. అటువంటి వాళ్ళలో అన్నమాచార్యులు అక్కడే అదే ప్రాంతం, దానికి దగ్గరున్న కడప ప్రాంతం వారైనా స్వామి దగ్గరికి పదే పదే వచ్చి చివరకు అక్కడే వారు ఆ కొండపైనే తమ నివాసాన్ని మార్చుకొని ప్రతినిత్యము స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడంతా కూడా మనం హుండీలో ఏదో ఒక ధనం వేసినట్టుగా స్వామి పాదాలకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క సంకీర్తనలో, కొన్ని సంకీర్తనలో వేస్తూ ఏకాంత సేవలో వారిదే పాట అయిన తర్వాత ఏకాంత సేవ చేయాలి. అలాంటి పరిస్థితి అప్పటి నుంచి ఉంది అని వారి జీవన చరిత్ర వల్ల తెలుస్తుంది. అదే సమయంలో సమకాలీనులు పురంధరదాసు, కాకపోతే అన్నమాచార్యులు వృద్ధాప్యము, పురంధరదాసులు యువకులుగా ఉన్నారు. ఇద్దరూ ఒకసారి కలిశారు. పురంధరదాసుల మహత్వాన్ని అన్నమాచార్యులు విన్నారు. అన్నమాచార్యుల వైశిష్ట్యాన్ని పురంధరదాసులు తెలుసుకున్నారు. పురంధరదాసు ఎన్నోసారి అనుకున్నారు, గొప్ప వాగ్గేయకారుడు, ఆయన చూడాలి నేను ఈసారి తిరుమలకి స్వామి దర్శనానికి వెళ్ళినప్పుడు అనుకున్నాను. ఒకసారి కుదరలేదంట, కుదురుతుంది. చెప్పారు, నేను మిమ్మల్ని చూడడానికి వస్తాను, తప్పక రండి అని వారు చెప్పారు. కుదరటం లేదు. ఇది ఇంకొక విషయము ఇక్కడ చరిత్రలో రాయలేదు, కానీ కొందరు చెప్తూ ఉండేది. పురంధరదాసును చూడాలా అని అనుకున్నారు అన్నమాచార్యులు. వృద్ధాప్యం, చూడలేకపోతున్నానని వాళ్ళ మనవడుకు చెప్తారు, బాబు చూడు, ఎప్పుడైనా పురంధరదాసులు వస్తే అతన్ని చూసి నమస్కరించి ఆశీస్సులు తీసుకో అని చెప్పిండాం. ఒకసారి పురంధరదాసులు వచ్చిన తర్వాత, దేవుని దర్శనం తర్వాత, నేను అన్నమాచార్య ఆశ్రమానికి వెళతానని వెతుక్కొని వెళ్ళారు. ఒక చిన్న బాలకుడు ఆటలాడుతున్నాడు. అయ్యా అన్నమాచార్యుల వారు ఉన్నారా అని పురంధర అడిగితే, మీరెవరండి? నేను పురంధరదాసు అంటే, ఆటలాడే పిల్లోడు వదిలేసి వచ్చి పురంధరదాసు నమస్కారం చేస్తాడు. ఏమంటే మా తాతగారిట చెప్పారు. వెళ్ళి లోపల ఉన్నారంటే దర్శనం చేసుకుంటారు, చాలాసేపు మాట్లాడతారు, గుడికి వస్తారు. ఇద్దరూ కలిసి సంగీతంలో చాలా వాదోపవాద చర్చలు బాగా జరిగింది. కొన్ని విషయాల్లో ఇద్దరికి కూడా సంగీతంలో కొద్దిగా వ్యత్యాసం వస్తుంది. ఏమైనా కానీ మీరు మంచి పని చేస్తున్నారని అన్నమాచార్యులు పురంధరదాసును ప్రశంసించను. మంచి క్రాంతిని చేస్తున్నారు, మీ వల్ల లోకంలో చాలా విశేషమైనటువంటి ఒక ధార్మిక సేవ జరుగుతుంది అని అన్నమాచార్యులు ఎంతో చెప్పారు. పురంధరదాసులు ఇద్దరు కలిసి ఏకాంత సేవలో ఒకరోజు పాట పాడతారు. ఇద్దరు కలిసి చెప్తారు. దాన్ని నారాయణతే నమో నమో భవ నారద సన్ముత నమో నమో అని చెప్పేసి ఒకరొక్కరు ఒక్కొక్క చరణం చెప్తూ చివరిలో వారి వారి ముద్రికలను వారు చెప్తారు. ఇది పురంధర విఠల అంటే అది వెంకటాద్రీశ అని అతను చెప్తారు. ఇద్దరు కలిసి ఆ స్వామి దగ్గర పాడేది. ఈరోజు ఏం ఊంజలు జరుగుతూ ఉంది శాస్త్ర దీపాలంకరణలో, అందుకే అప్పటి నుంచి వచ్చిన సాంప్రదాయం. కాబట్టి ఇద్దరు వాగ్గేయకారులు
వారి పాట వీరి పాట స్వామికి వినిపించే ఒక సాంప్రదాయము ఇలాగే వచ్చింది. ఇంకా ఎందరో వాగ్గేయకారులు స్వామి సన్నిధికి వచ్చారు. విజయదాసుల వారు, శ్రీపాదరాజుల వారు, గోపాలదాసుల వారు, జగన్నాథదాసులని ఎంతోమంది ఉన్నారు. అందులో శ్రీపాదరాజుల వారిని గురించి పెద్ద వాగ్గేయకారులు అన్నమాచార్యులే పురంధరదాసుని అడుగుతారు, శ్రీపాదరాజులు కులాసగా ఉన్నారా? ముಳುబాగులలో వారి యొక్క బృందావనం ఉంది. శ్రీపాదరాజులు రచించిన ఆ సంకీర్తనలను చూచిన అన్నమాచార్యులకు నేను కూడా తెలుగు ఇలాంటి రాయాలని ఇన్స్పిరేషన్ పొంది వారు రాస్తారు. అందుకే శ్రీపాదరాజుల పైన అన్నమాచార్యులు అపారమైన గౌరవం అని చెప్పేసి దాన్ని ప్రస్తావిస్తారు పురంధరదాసులతో అని చెప్పేసి తెలుస్తుంది. ఇలాంటి ఎందరో వాగ్గేయకారులందరూ స్వామి శిష్యులై స్వామి కైంకర్యం చేస్తూ అశేష ఈ సంకీర్తనలను రచించి మానవాళికి ఒక మహాప్రసాదంగా అందించారు ఆ పూజ్యులైనటువంటి వాగ్గేయకారులు. చాలా చక్కటి విషయాలను మా వీక్షకులకు అందించారు గురువుగారు. తిరుమల తిరుపతి దేవస్థానం చేసే కైంకర్యాలతో పాటు స్వామివారి యొక్క ఆగమనం నుంచి ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలు పంచుకున్నారు. మీరు మాకు ఇటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. సుఖీభవ, శుభమస్తు. Like and subscribe Eagle Media Works.